హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఒక ల్యాప్టాప్ లోపల ర్యామ్ అన్నది ఎలా అప్గ్రేడ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే, సో నా దగ్గర ఉంది ఒక హెచ్పి ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ మోడల్ వచ్చేసి 15T DY200. ఓకే, సో దీని లోపల 16 GB ర్యామ్ ఉంది. దాన్ని నేను 32 GBకి అప్గ్రేడ్ చేస్తాను. ఈ అప్గ్రేడ్ చేసేటప్పుడు ఈ ర్యామ్ అన్నది ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మీకు ఈ ర్యామ్ అన్నది ఎలా అప్గ్రేడ్ చేయాలో చూపించడానికి ముందు అసలు ఒక ర్యామ్ అంటే ఏంటో నేను మీకు సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ల్యాప్టాప్ లోపల ఎంత ర్యామ్ ఉంటే మీ ల్యాప్టాప్ అంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే, మన ల్యాప్టాప్ లోపల ఎంత ఎక్కువ ర్యామ్ ఉంటే మన ల్యాప్టాప్ అంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ర్యామ్స్ వచ్చేసి 2 GB ర్యామ్, 4 GB ర్యామ్, 8 GB, 12 GB, 16 GB, 32, 64, 128 ఇలా డిఫరెంట్ ర్యామ్స్ సైజెస్ ఉంటాయి. జనరల్ పర్పస్ యూజ్ కనుకోండి 8 GB ర్యామ్ అన్నది సరిపోతుంది. అంటే జనరల్ పర్పస్ యూజెస్ వచ్చేసి ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం కోసం, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చూడటం కోసం, లేకపోతే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇలాంటివి చిన్న అప్లికేషన్స్ యూజ్ చేయడం కోసం 8 GB ర్యామ్ అన్నది హ్యాపీగా సరిపోతుంది. అండ్ ఐ హైలీ రికమెండ్ 8 GB ర్యామ్. అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం మన ల్యాప్టాప్ అన్నది హ్యాంగ్ అవటం, స్లోగా రన్ అవటము, అప్లికేషన్ స్లోగా ఓపెన్ అవుతుంటాయి. అందుకే కనీసం 8 GB ఉన్న ల్యాప్టాప్ని పర్చేస్ చేసేటప్పుడు. ఓకే, అంతకన్నా ఎక్కువ అంటే ఇలాంటి చిన్న అప్లికేషన్స్ కాకుండా ఇంకెక్కువ ఏమైనా హెవీ ర్యామ్ యూసేజ్ ఉన్న అప్లికేషన్స్ కనుక మీరు యూజ్ చేస్తుంటే దాని కొరకు అట్లీస్ట్ మోర్ దెన్ 8 GB ర్యామ్ అంటే 12 GB కానీ 16 GB ర్యామ్ కానీ పర్చేస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అడోబీ పీడిఎఫ్ రీడర్స్ లేకపోతే గూగుల్ క్రోమ్లో ఒక మోర్ దెన్ ఒక 20-30 ట్యాబ్స్ ఒకేసారి యూజ్ చేయటం కానీ, క్యాడ్ సాఫ్ట్వేర్ టూల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటో క్యాడ్, సాలిడ్ వర్క్స్ ఇలాంటి సాఫ్ట్వేర్ టూల్స్ ఏమన్నా కనుక మీరు వాడుతున్నట్టయితే 8 GB అస్సలు సరిపోదు. మీ ల్యాప్టాప్ చాలా స్లోగా వర్క్ చేస్తుంటుంది, హ్యాంగ్ అవుతూ కూడా ఉంటుంది. అందుకే కనీసం లెట్స్ సే 12 GB, 16 GB అలాంటివి పర్చేస్ చేయండి. ఐ హైలీ రికమెండ్ 16 GB. ఎంత ఎక్కువ ఉంటే మన ల్యాప్టాప్ అంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది కదా, మనం కూడా వర్క్ చేసేటప్పుడు మనకు కూడా చికాకు అనిపించదు. సో అందుకోసమే నేను ఈ ల్యాప్టాప్ 2 years బ్యాక్ పర్చేస్ చేసినప్పుడు 16 GB కొనుక్కున్నాను. ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ క్యాడ్ టూల్స్ ఎక్కువగా వాడుతుంటాను. సో వాటికి కనీసం 16 GB ఉంటే ల్యాప్టాప్ కొంచెం ఫాస్ట్గా వర్క్ చేస్తుందని ఒపీనియన్ తోటి 2 years బ్యాక్ 16 GB పెట్టి కొనుక్కున్నాను. కానీ ఇప్పుడు నేను ఇదే ల్యాప్టాప్ తోటి ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, ఆడియో ఎడిటింగ్, అలాగే కొంచెం పెద్ద అప్లికేషన్స్ కూడా ఉంటాయి. రెండరింగ్ అంటే 3D రెండరింగ్, గ్రాఫిక్స్ రెండరింగ్ అలాంటివి కూడా చేస్తూ ఉంటున్నాను. సో 16 GB సరిపోవట్లేదు. ల్యాప్టాప్ చాలా స్లోగా రన్ అవుతుంది, అప్పుడప్పుడు హ్యాంగ్ అవుతుంది, అప్లికేషన్స్ అన్నీ కూడా ఎక్స్పెక్టెడ్గా క్లోజ్ అవుతూ ఉన్నవి. సో అందుకోసమే నేను ఈ ల్యాప్టాప్ లోపల 16 GBని కాస్త 32 GBకి అప్గ్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. ఎలాగో చేస్తున్నాను కదా, ఒక వీడియో చేస్తే మీ అందరికి కూడా యూజ్ అవుతుంది. ఎలా చేస్తాను, మనం ఒక ర్యామ్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామో అన్నది మీకు చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రైట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రైట్ నౌ. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్. సో ఫస్ట్ మనం ర్యామ్ పర్చేస్ చేసే ముందు మన ల్యాప్టాప్ లోపల ఎంత ర్యామ్ మ్యాక్సిమం పెట్టొచ్చో మనకి తెలిసి ఉండాలి. దీని లోపల మ్యాక్సిమం 32 GB ర్యామ్ కన్నా ఎక్కువ పెట్టలేం. అంతకన్నా ఎక్కువ పెడితే వర్క్ చేయదు. అలాగే మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ కూడా, మీ దగ్గర ఏ కంపెనీ ల్యాప్టాప్ అయినా కావచ్చు, ఏ మోడల్ అయినా కావచ్చు, దాని లోపల అది యాక్సెప్ట్ చేసే మ్యాక్సిమం వాల్యూ ఒకటి ఉంటుంది. సో అదేంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో సింపుల్ అండి, గూగుల్లోకి వెళ్ళి మీ ల్యాప్టాప్ నేమ్ అండ్ మోడల్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్లో మ్యాక్సిమం అలౌడ్ ర్యామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఈ ల్యాప్టాప్ లోపల ఎంత మ్యాక్సిమం ర్యామ్ పెట్టవచ్చు మీరు తెలుసుకోవచ్చు. రైట్, అలా తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ర్యామ్ మాడ్యూల్స్ పర్చేస్ చేయటం అన్నమాట. సో బేసిక్గా ర్యామ్ మాడ్యూల్స్ అన్నవి ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి సో పీసీబీ మాడ్యూల్స్. నా ల్యాప్టాప్ వచ్చేసి దీని లోపల 2 slots ఉన్నాయి. అవి కూడా నాకు ఎలా తెలుసు, నేను నా ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ గూగుల్లో చూశాను కాబట్టి నాకు తెలుసు. నా ల్యాప్టాప్ లోపల 2 slots ఉన్నాయి. ఆ 2 slotsలో 16 GB మ్యాక్సిమం, 16 GB మ్యాక్సిమం. సో రెండు కలిపి టోటల్ 32 GB మ్యాక్సిమం అలో చేయగలుగుతాం. అందుకే నేను 2 ర్యామ్ మాడ్యూల్స్ పర్చేస్ చేశాను. సో ఇది 16 GB, ఇది 16 GB. ఆల్రైట్, ఇవి రెండు కూడా ఇప్పుడు నేను రీప్లేస్ చేస్తాను. దీని లోపల నా ల్యాప్టాప్ లోపల రైట్ నౌ 8 GB ప్లస్ 8 GB టోటల్ 16 GB ఉంది. దాన్ని నేను 16 GB ప్లస్ 16 GB 32 GBకి అప్గ్రేడ్ చేస్తున్నాను అనమాట.
సో అండ్ ఇంతకుముందు చెప్పాను కదా నా ల్యాప్టాప్ లోపల 2 స్లాట్స్ ఉంటాయని. ఆ 2 స్లాట్స్ డిఫరెంట్ కంపెనీస్కి డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి అన్నమాట. మనం ఏ ర్యామ్ పడితే ఆ ర్యామ్ పర్చేస్ చేసి ఆ స్లాట్స్లో పెట్టలేం. మన ల్యాప్టాప్ లోపల ఎటువంటి స్లాట్స్ ఉన్నాయో దాని యొక్క మోడల్ ఏంటో తెలుసుకొని ఆ స్లాట్లో పట్టే ర్యామ్ మాడ్యూల్స్ని మనం పర్చేస్ చేయాలి. అండ్ ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది? సింపుల్గా ఈ ల్యాప్టాప్ యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ ల్యాప్టాప్లో లోపల ఎంత మ్యాక్సిమం ర్యామ్ యాక్సెప్ట్ చేస్తుందో ఉంటుంది. దాని కిందనేనో దాని పక్కనే ఖచ్చితంగా ఎటువంటి ఏ మోడల్ ర్యామ్ మాడ్యూల్స్ పర్చేస్ చేయాలో కూడా పక్కనే ఉంటుంది అనమాట. సో మనం అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. సో ఈ 2 విషయాలు మనం ఫస్ట్ పక్కగా తెలిసి ఉండాలి. ఒకటి, మ్యాక్సిమం ర్యామ్ ఎంత ఎలో చేస్తుంది. 2, ఏ మోడల్ ర్యామ్స్ని పర్చేస్ చేయాలి. 3, ఎన్ని స్లాట్స్ ఉంటే 1 స్లాట్ ఉందా 2 స్లాట్ ఉందా ఈ విషయం కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో నేను యాజ్ యూజువల్గా ఇంటర్నెట్లోకి వెళ్ళి నా ల్యాప్టాప్ మోడల్ నెంబర్ పెట్టి తెలుసుకున్నాను. 16+16 మ్యాక్సిమం అనమాట. సో ఫస్ట్ ల్యాప్టాప్ బ్యాక్ సైడ్కి వస్తే సో ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నవి. ఆ 2 స్క్రూస్ కూడా ఫస్ట్ మనం రీప్లేస్ చేద్దాం. రైట్, 4 స్క్రూస్ ఇక్కడ ఈ రబ్బర్ కింద ఉన్నాయన్నమాట. సో మనం ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి అని అంటే ఈ రబ్బర్స్ ఓపెన్ చేయాలి. మీరు కూడా మీ ల్యాప్టాప్లో ఎక్కడెక్కడ స్క్రూస్ ఉన్నాయో తెలుసుకొని అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. లేకపోతే యాజ్ యూజువల్గా మీరు ల్యాప్టాప్ని బ్రేక్ చేసే అవకాశం చాలా ఉన్నాయి. సో అందుకోసం నేను ఇక్కడున్న రబ్బర్ని రిమూవ్ చేస్తాను. సో సింపుల్గా మనం ఈ రబ్బర్ని పట్టుకుని ఇలా పీల్ చేస్తే చూడండి రబ్బర్ వచ్చేస్తుంది. సో ఈ రబ్బర్ గ్రిప్ ఏదైతే ఉందో మీరు దీన్ని జాగ్రత్తగా దాచుకోండి, ఎందుకంటే ఇది మళ్ళీ మనం పెట్టేసేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. రైట్, వచ్చేసింది. సో చాలా ఈజీగానే వచ్చేసింది. దీన్ని కూడా జాగ్రత్తగా సైడ్కి పెట్టేసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ 3 స్క్రూస్ ఉన్నాయి అనమాట. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బ్లాక్ స్క్రూ ఉంది, ఇక్కడ వైట్ స్క్రూ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, మళ్ళీ ఇక్కడ వైట్ కలర్ సిల్వర్ కలర్ స్క్రూస్ ఉన్నవి. సో ఏ స్క్రూ ఎక్కడ పెట్టాలో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేనేం రికమెండ్ చేస్తాను అంటే ఇలా ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఒక ఫోటో తీసుకోండి. దీన్ని ఒకసారి ఫోటో తీసుకుంటే పెట్టేసేటప్పుడు ఏ స్క్రూ ఎక్కడ పెట్టాలో మనం ఆ ఫోటోని రిఫరెన్స్గా పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఆల్రైట్, సో నేను ఈ స్క్రూస్ అన్ని ఓపెన్ చేస్తాను. ఒక స్క్రూ వచ్చేసింది, ఈ స్క్రూ వచ్చేసింది, ఇది పట్టుకున్నాము. ఇక్కడ ఈ స్క్రూస్కి మధ్యలో ఏదో ఒక ప్లాస్టిక్ అడ్డు ఉంది, అది దీనికి ట్రై చేస్తాను. ఇవన్నీ తీసినవన్నీ కూడా ఎక్కడ పడేయకండి, జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం పెట్టేసేటప్పుడు ఇవన్నీ అవసరం వస్తాయి. ఇక్కడ స్క్రూ కింద, ఇక్కడ స్క్రూ. సో ఇప్పుడు మనం ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ని పాప్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. ఈజీగా రాదు, కొన్ని ల్యాప్టాప్స్ ఈజీగా వస్తాయి, కొన్ని రావు. సో చూసారా, ఇక్కడ స్క్రూ ఉంది, నేను ఆ స్క్రూ విషయమే మర్చిపోయాను. అందుకే నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. అందుకే నాకు రావట్లేదు. బ్యాక్ది ఎంత పాప్ చేస్తున్నా కూడా జాగ్రత్తగా చూసుకోండి, డబల్ చెక్ చేసుకోండి. ఓకే, ఇటు సైడ్ అంతా ఓపెన్ అయిపోయింది, ఇంక ఇటు సైడ్ ఉంది. ఇలాంటప్పుడు మీరు ఫిలిప్స్ ఫ్లాట్ హెడ్ స్క్రూ డ్రైవర్ తీసుకోండి, కొంచెం షార్ప్గా ఉన్నది. ఇలా ఫ్లాట్ హెడ్ కొంచెం షార్ప్గా ఉన్నది తీసుకుని పాప్ చేయడానికి ఈజీ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి రైట్, చూసారా ఈజీగా పాప్ చేయగలిగాను. అలాగే ఎందుకంటే ఫింగర్ నెయిల్స్ ఉన్న వాళ్ళకంటే పర్లేదు, నాకు ఫింగర్ నెయిల్స్ లేవు కాబట్టి ఖచ్చితంగా నేను స్క్రూ డ్రైవర్ యూజ్ చేయాలి. ఆల్రైట్, సో బ్యాక్ ప్యానల్ తీసేసాను. నేను ఈ స్టెప్లో నేను జనరల్గా ఏం చేస్తాను అని అంటే, ల్యాప్టాప్ ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా మన కూలింగ్ ఫ్యాన్, ఈ ల్యాప్టాప్ దగ్గర కనుక ఏమన్నా డస్ట్ కనుక ఏమైనా ఉంటే నేను అవి క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మన ప్యానల్ రిమూవ్ చేసిన బ్యాక్ ప్యానల్లో కూడా జనరల్గా ఇక్కడ డస్ట్ పట్టేస్తుంది చాలా ల్యాప్టాప్స్లో మన ఫ్యాన్ రన్ అవుతున్నప్పుడు. సో ఇక్కడ ఏదైనా డస్ట్ ఉంటే రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్ నౌ నా ల్యాప్టాప్ అయితే చాలా నీట్గా ఉంది.
ఎటువంటి అసలు కొంచెం డస్ట్ కూడా లేదు, రైట్. మీ దాని మీద కనుక ఏమైనా డస్ట్ ఉంటే కనుక ఆ డస్ట్ అంతా రిమూవ్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా డస్ట్ ఉంటుంది జనరల్గా, అదంతా రిమూవ్ చేసుకోండి. సో నేను మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ పీసీబీ బోర్డు మీద కనిపిస్తున్న అన్ని కాంపోనెంట్స్ గురించి కూడా నేను మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాటరీ అనమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. బ్యాటరీ కనుక రీప్లేస్ చేయాలి అని అనుకుంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ మోడల్ నెంబర్ ఉంది కదా, ఇదే మోడల్ బ్యాటరీ కొత్తది పర్చేస్ చేసుకుని ఈ మనం రీప్లేస్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా స్క్రూస్ అయితే 1 2 3 4 ఈ 4 స్క్రూస్ని కనుక రిమూవ్ చేస్తే బ్యాటరీని రిమూవ్ చేసి కొత్త బ్యాటరీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. అది ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది ఒక ఎస్ఎస్డి మెమరీ మాడ్యూల్ అన్నమాట. ఇది నా దాంట్లో వచ్చేసి రైట్ నౌ ఆల్రెడీ 1 TB మెమరీ ఉంది, అందుకే నేను దీన్ని రీప్లేస్ చేయట్లేదు. మీరు కనుక మీ దాంట్లో తక్కువ మెమరీ కనుక ఉంటే దాన్ని రీప్లేస్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇక సింగిల్ స్క్రూ ఉంటుంది మన ఎస్ఎస్డికి. ఈ సింగిల్ స్క్రూని స్క్రూ డ్రైవర్తో రిమూవ్ చేసి పుల్ చేస్తే ఆ మాడ్యూల్ వచ్చేసి ఆ తర్వాత మనం పెట్టాలి. కానీ జస్ట్ ఎస్ఎస్డీని రీప్లేస్ చేసేటప్పుడు అదొక్కటే కాదండి, జస్ట్ మాడ్యూల్ రీప్లేస్ చేయడమే కాదు, ఫస్ట్ మనం క్లోనింగ్ చేసుకోవాలి. ఈ మెమరీ మాడ్యూల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొత్త మాడ్యూల్లోకి కాపీ చేసిన తర్వాత మాత్రమే మనం దాన్ని ఇన్సర్ట్ చేయాలి. లేకపోతే మన ల్యాప్టాప్కి సంబంధించిన ఓఎస్ ఇవన్నీ కూడా ఇందులో ఉండిపోవటం వల్ల ల్యాప్టాప్ అనేది టర్న్ ఆన్ అయినా కూడా మనకి బయోస్ లేకపోవడం వల్ల బూటప్ అవ్వదు. సో అందుకే ఫస్ట్ మనం క్లోన్ చేసుకున్న తర్వాత మాత్రమే మెమరీ మాడ్యూల్ అనేది రీప్లేస్ చేసుకోవాలి. ఈ కేబుల్ వచ్చేసి మన ఇక్కడ స్కీ ప్యాడ్ కేబుల్ ఉంటుంది కదా, అది ఇదనమాట. ఇక్కడ వచ్చేసి మన టచ్ మాడ్యూల్ ఉంటుంది కదా, టచ్ మాడ్యూల్, ఆ మాడ్యూల్కి సంబంధించిన కేబుల్ అనమాట. సో ఇక్కడ 2 కనిపిస్తున్నాయి చూసారా, ఇవే మన ర్యామ్ మాడ్యూల్స్. వీటిని ఇప్పుడు మనం రీప్లేస్ చేయబోతున్నాము. ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో ఉంది చూసారా, ఇది మన సిపియు అనమాట. ఇది ఇంటిగ్రేటెడ్ సిపియు. దీన్ని వీళ్ళు కంప్లీట్గా సోల్డర్ చేశారు. మీరు కనుక ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఎందుకంటే ఇది ఇంటిగ్రేటెడ్ సిపియు, మనం దాన్ని రీప్లేస్ చేయలేము. ఇక్కడ కనిపిస్తున్న ఈ మాడ్యూల్ వచ్చేసి మన ఆర్ఎఫ్ మాడ్యూల్, మన వైఫై బ్లూటూత్ అన్నీ కూడా ఈ మాడ్యూల్ మీదే ఉంటాయి. ఈ కార్నర్లో కనిపిస్తున్న ఈ పీసీబీ వచ్చేసి ఇవి మన యూఎస్బి మాడ్యూల్స్ అనమాట. ఈ మన యూఎస్బి 2, ఇది కేబుల్ మన మదర్ బోర్డ్కి కనెక్ట్ చేస్తున్నారు. ఫ్యాన్ కనుక రీప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫ్యాన్కి సంబంధించిన స్క్రూస్ అని రీప్లేస్ చేసుకుని ఫ్యాన్కి సంబంధించిన కనెక్టర్ ఇక్కడ ఉంది చూసారా, మనం ఈ కనెక్టర్ రిమూవ్ చేసి మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా చాలా సెన్సిటివ్గా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ వైర్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ చాలా చిన్న వైర్స్, వీటి యొక్క గేజ్ తక్కువ ఉంది, సో డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే జాగ్రత్తగా రీప్లేస్ చేసుకోండి ఫ్యాను. ఇది మన ఆడియో మాడ్యూల్ అనమాట. ఇక్కడ మనకు సంబంధించిన 3.5 జాక్ ఇక్కడ కనెక్ట్ చేస్తాము. అలాగే ఇక్కడ కింద ఉన్నది ఏంటి అని అంటే మనం SD కార్డ్ రీడర్ అనమాట, దానికి సంబంధించిన కేబుల్స్ ఇవి 2 కూడా. సో అస్సలు విషయం చెప్పలేదు కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందా ఈ పీసీ, దాన్నే వాళ్ళు మదర్ బోర్డ్ అంటారు. జనరల్గా మదర్ బోర్డ్ అంటే ఏంటంటే ఈ ర్యామ్ మాడ్యూల్స్ని, ఈ ఎస్ఎస్డి మాడ్యూల్ని, వీటన్నిటినీ కూడా కనెక్ట్ చేసే బోర్డ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం మదర్ బోర్డ్ అని పిలుస్తాము, రైట్. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న మాడ్యూల్స్ అన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ కవర్ చేశాను కాబట్టి ఇప్పుడు వీటిని ఎలా రీప్లేస్ చేయాలో చూపిస్తాను. ఇవి ర్యామ్ మాడ్యూల్స్ని రీప్లేస్ చేయడం చాలా ఈజీ. ఇటు సైడ్ నాబ్ ఉంది కదా, ఇటు సైడ్ ఒక నాబ్ ఉంది కదా, వీటన్నిటిని ఇలా పుష్ చేస్తే అది అలా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు మనం దాన్ని ఇలా సింపుల్గా తీసేయటం, చాలా సింపుల్గా తీసేస్తాం కదా. అలాగే ఇటు సైడ్ అటు సైడ్ది ఈ 2 ఫింగర్ నెయిల్స్తో ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. మనం దాన్ని ఇలా బయటికి పుల్ చేయటం, చాలా సింపుల్గా రీప్లేస్ చేశాను కదా. సో ఇక్కడ నేను మీకు ఈ మాడ్యూల్ గురించి కొంచెం డీటెయిల్స్ చూపిస్తాను. ఇది సామ్సంగ్ మాడ్యూల్ మీకు చూపిస్తున్నట్టుగా ఇది 8 GB, ఇది ఒక 8 GB, టోటల్ 16 GB. ఇంతకుముందు చెప్పాను కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయని. అవి ఎందుకు డిఫరెంట్ ఉంటాయి అంటే ఇక్కడ ఒక స్లాట్ ఉంది చూసారా, ఇక్కడ ఒక స్లాట్ ఉంది, ఇక్కడ ఒక స్లాట్ ఉంది, ఇక్కడ ఒక స్లాట్ ఉంది. ఈ స్లాట్స్ అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్గా ఉంటాయి. సో మనం ఒక మోడల్కి సంబంధించిన మాడ్యూల్ని ఇంకొక మోడల్లో పెట్టడానికి ట్రై చేస్తే పట్టవు, ఎందుకంటే ఈ స్లాట్స్ కరెక్ట్గా ఉండవు కాబట్టి పట్టదు. అలాగే ఇక్కడున్న ఈ పీసీబీ మీద ఉన్న ట్రాక్స్ అన్నీ కూడా డిఫరెంట్ కనెక్షన్స్ ఉంటాయి డిఫరెంట్ మోడల్స్లో. అందుకే మనం ఇంటర్నెట్లోకి వెళ్ళి కనుక వెతికితే చాలా ఈజీగా దొరికేస్తుంది. నేను సింపుల్గా ఏం చేశాను అని అంటే ఈ మైక్రాన్ వెబ్సైట్లోకి వెళ్ళి నా ల్యాప్టాప్ యొక్క పార్ట్ నెంబర్ ఎంటర్ చేయగలనే సింపుల్గా వాళ్ళు దిస్ ఈజ్ ఎన్ ఎగ్జాక్ట్ ఫిట్, ఇది రికమెండ్ చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా ఇది వచ్చేసింది. సో అంత సింపుల్గా మనం మాడ్యూల్స్ అనేది ఆన్లైన్లో వెతుకోవచ్చు. ఆ తర్వాత నేను వీళ్ళ క్రూషియల్ వెబ్సైట్లో చూసుకున్న తర్వాత అమెజాన్లోకి వచ్చేసి ఈ అమెజాన్లో 32 GB కిట్ పర్చేజ్ చేశాను అనమాట, సిమిలర్ మోడల్ తోటి. ఇప్పుడు కొత్త మాడ్యూల్స్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఒకటేమో
ఇటువైపు సింపుల్గా ఇట్లా దాని లోపల ఇలా పెట్టి ఇలా పూర్తిగా పెట్టి ప్రెస్ చేస్తే క్లిక్ అవుతుంది. ఆ క్లికింగ్ సౌండ్ ఖచ్చితంగా వినాలన్నమాట మనం. అండ్ ఇంకొకటి ఇలా పెట్టి క్లిక్ చేస్తే క్లిక్ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్గా రీప్లేస్ చేశాను కదా. జనరల్గా గుర్తుపెట్టుకోండి, మనం బ్యాక్ ప్యానల్ పెట్టేటప్పుడు కొద్దిగా జస్ట్ పైన అలా పెట్టండి అంతే. ఓకే, జస్ట్ సింపుల్గా అలా పైన పెట్టి స్క్రూ చేయకండి. ఎందుకంటే పొరపాటు మీరు ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, మళ్ళీ స్క్రూస్ అన్ని రిమూవ్ చేయాలి, మళ్ళీ బ్యాక్ ప్యానల్ అంతా రిమూవ్ చేయాలి. అందుకే జస్ట్ అలా పైన అలా పెట్టేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి టర్న్ ఆన్ చేయాలి. సో ఇందా టర్న్ ఆన్ చేశాను కదా, ల్యాప్టాప్ బూట్ అవుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో చేసి నేను సిస్టమ్స్లోకి వెళ్తాను. సిస్టమ్ ఇన్ఫర్మేషన్లోకి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి చూసినట్టయితే చూసారా, ఇక్కడ 32 GB ఇన్స్టాల్డ్ ఈజ్ 32 GB. మనం సక్సెస్ఫుల్గా ర్యామ్ అన్నది మనం రికగ్నైజ్ చేసింది, మనం పెట్టింది. సో ఇక్కడ ఇన్స్టాల్డ్ 32 GB అని కూడా మనకు క్లియర్గా చూపిస్తుంది. ఇదండి, దిస్ ఈజ్ హౌ మనం ఒక ల్యాప్టాప్ని ఇలా ల్యాప్టాప్ లోపల ఉన్న మోడల్స్ ఇలా రీప్లేస్ చేయాలి. సో నేను ఇప్పుడు జనరల్గా దీన్ని క్లోజ్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు ఎలా అయితే ఇది ఓపెన్ చేశాను ఇప్పుడు అలాగే క్లోజ్ చేస్తాను. ఇవన్నీ జనరల్ జాగ్రత్తగా చూసుకుంటూ పాప్ చేయండి. ఇలా అన్ని వైపులా ప్రెస్ చేసుకుంటే అన్ని వైపులా కూడా ఆ నాబ్స్ ఏవైతే ఉన్నాయో క్లిక్కింగ్ లాక్స్ అన్నీ కూడా క్లిక్ అవుతాయి. సో వన్స్ ఇలా అన్ని వైపులా మనం క్లిక్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఇటు సైడ్ ఏమైనా ఓపెన్ ఉందేమో అని. ఏమీ ఓపెన్ లేదు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం స్క్రూస్ ఎలా అయితే రిమూవ్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా ఆ స్క్రూస్ మళ్ళీ ఎక్కడున్నామో అక్కడే పెట్టాలి. సో నేను జాగ్రత్తగా ఎక్కడున్న స్క్రూస్ని మళ్ళీ అక్కడే పెడుతున్నాను. జనరల్గా ఇప్పుడు నేను మీకు చూపించినట్టుగా అన్ని ల్యాప్టాప్స్లో కూడా మ్యాక్సిమం బ్యాక్ సైడ్ మదర్ బోర్డు ప్యానల్ అలాగే ఉంటుంది. కాకపోతే వాటి యొక్క మాడ్యూల్స్ ఇప్పుడు SSD మాడ్యూల్ కానీ లేకపోతే ర్యామ్ మాడ్యూల్ కానీ అవి ఎక్కడెక్కడ ఉన్నవి అనేది వాటి లొకేషన్ మారుతుంది అన్నమాట. లొకేషన్ మారిద్ది, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంటుంది, అంతేగాని మ్యాక్సిమం అన్ని ల్యాప్టాప్స్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాసెస్సే ఉంటుంది. సో మీరు ఇలా చేసుకుంటే జాగ్రత్త పెట్టుకోండి, స్క్రూస్ కూడా యాజ్ పెట్టుకోవాలి. అండ్ ప్లాస్టిక్ ర్యాప్ అన్న తీసాం కదా. సో జాగ్రత్తగా ప్లాస్టిక్ ర్యాప్ని ఎక్కడ ఉన్నదో అక్కడ పెట్టేద్దాం. సో చూసారు కదా, ఇది ఈ విధంగా మనం ల్యాప్టాప్ లోపల ఉన్న ర్యామ్ మాడ్యూల్స్ ఇలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయింది అని అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నవి, అవి కూడా వెళ్ళి చూడండి. ఆల్రైట్, థ్యాంక్ యూ, బాయ్.